ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 13వ వచనంలో చూసుకుంటే, అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఎప్పుడు మన నీతిమంతులుగా మారినప్పుడు, మనం పరిశుద్ధులుగా జీవిస్తున్నప్పుడు, మనం యథార్థంగా మాట్లాడుతున్నప్పుడు, యథార్థమైన జీవితం జీవిస్తున్నప్పుడు, అప్పుడు ఏ విధంగా, అప్పుడు అతిక్రమము చెయ్యు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులు నీ తట్టు తిరుగుదురు. అంతవరకు కూడా క్రమము లేని వాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసం చేయాలనుకునే వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు పాడైపోవాలని, వీళ్ళ కుటుంబాలు పాడైపోయిన, వీళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళ నాశనం, ఇన్ని విధాలుగా ఆలోచన చేసేవాళ్ళు దేవుని యొక్క మాటలు చెప్పటానికి యోగ్యత లేదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనం యథార్థంగా, నీతిగా ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుని యొక్క మాటలు బోధించే విధంగా మన జీవితాన్ని మార్చబడును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.